ఈరోజు మనం జ్యోతిష్యంలో కర్మ సిద్ధాంతం దీని గురించి తెలుసు. జ్యోతిష్యమే కాదు, ఏ శాస్త్రమైనా సరే నేర్చుకుంటానికి మనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా విద్య నేర్చుకోవాలి, లేకపోతే జ్యోతిష్యం లాంటి విద్యలు నేర్చుకోవాలి. ఈ విద్యలు నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి ఉద్వేగం అనే స్థితి ఉండకూడదు. మానసిక రెండోది నిర్మల మానసిక స్థితి, నిర్మల హృదయం అనేది ఉండాలి. రెండోది ఏంటంటే సూక్ష్మ పరిశీలన అనేది ఉండాలి. ఇంకోటి ఏంటి, మనకి మానసిక చంచలత్వం లేకుండా మానసిక స్థిరత్వం ఒకటి, బుద్ధి చాంచల్యం లేకుండా బుద్ధి స్థిరత్వం. ఇలాంటి లక్షణాలన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనం ఒక శాస్త్రాన్ని నేర్చుకోగలం. ఇప్పుడు మనకి మనోచాంచల్యం ఉంది, బుద్ధి చాంచల్యం ఉంది, అర్థం. ఈ మనోచాంచల్యం బుద్ధి చాంచల్యం వల్ల ఏంటంటే మనం శాస్త్రం నేర్చుకున్నప్పుడు మనకి చాలా రకాల ప్రశ్నల్లో ఉద్భవిస్తాం. ఆ టైంలో మనకి ఏంటంటే కొంచెం ఉద్రేక స్వభావం కూడా ఏర్పడుతుంది. శాంతం తెలుసుకోలేము. ఇంకా మన నిర్మల హృదయం అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఈ సెక్టార్లు ఏంటంటే మనిషికి సూక్ష్మ పరిశీలన. అందుకే మనకి ఏంటంటే దక్షిణామూర్తిని మనం గమనించామనుకోండి. దక్షిణామూర్తి ఒక ఇది ఒక మర్రి చెట్టు కింద, వటవృక్షం కింద మౌనంగా కూర్చుంటాడు. ఆయన ముందు నలుగురు మహర్షులు ఉంటారు, వాళ్ళు సనకాదిక మహర్షులు. అంటే సనకాదిక మహర్షులు అంటే ఏంటి ఇక్కడ? ఒకటి మనస్సు, చిత్తము, బుద్ధి చాంచల్యము, అర్థమైందా? అలాగా హృదయ ఉద్రేక స్వభావాలు. ఈ నలుగురు ఏంటంటే సైలెంట్ గా కూర్చుంటారు, స్థిరంగా కూర్చుంటారు. అక్కడ మాటలే ఉండవు, స్థిరత్వం ముందు కావాలి ఒక విద్యా శాస్త్రాన్ని అభ్యాసం చేయాలి. రెండోది మనం ఏంటంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేయాలి మనం, ఒక పని చేయాలంటే మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో అజ్ఞానంగా తీసుకున్నాం ఒక జ్యోతిష్యాన్ని మనం. ఫస్ట్ జ్యోతిష్యాన్ని అజ్ఞానం అనుకున్నాం. ఈ అజ్ఞానం అనుకున్నప్పుడు ఏంటంటే మాకు ఏం కలిసి వస్తుంది, ఏ రాళ్ళు పెట్టుకోవాలి, అర్థమైనా? మాకు కలిసి రావట్లేదు, ఏ దేవుని పూజించాలి, మాకు నష్టాలు వస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా ఉంటాయి ప్రశ్నలు మనకు. అర్థమైందా? లేదు, వివాహంలో డైవర్స్ అవుతుంది, మాకు వివాహ జీవితం బాగాలేదు, మాకు డైవర్స్ అయినాయి, మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అర్థమైందా? మా పిల్లలు మా మాట వింటలేదు, వాళ్ళ జాతకం ఎలా ఉంది, ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇది జ్యోతిష్యంలో. అంటే ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? అసలు కర్మ సిద్ధాంతం మనకేం చెప్తుంది? చాలా మంది ఏంటంటే జ్యోతిష్యం అనగానే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అద్భుతాలు, వాళ్ళు ఏదో రెమెడీ ఇచ్చారు, వాళ్ళు ఏదో పూజ చెప్పారు, మనం వచ్చేసాము, మనకి ఇక్కడి నుంచి మంచి రోజులు అదృష్టం పట్టింది అనమాట. ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే అదృష్టం అనేది ఏ మనిషి జీవితానికి ముందుకు తీసుకెళ్ళదు. అదృష్టం అంటే ఇక్కడ దైవం అండి. ఇప్పుడు దైవాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, దైవం అంటే ఒక ఆకాశం తీసుకున్నాం మనం. ఈ ఆకాశాన్ని శరీరం టచ్ చేయలేదు, అది శూన్యం. శూన్యాన్ని మనం భౌతికంగా టచ్ చేయలేము. కానీ ఆ శూన్యాన్ని టచ్ చేయాలంటే మనలో ఒక శూన్యం ఉంటుంది, ఆత్మ అనే శూన్యం. ఆ ఆత్మ టచ్ చేయగలం. దీనికి కూడా మళ్ళీ ప్రయత్నమే కావాలి, పురుష ప్రయత్నం. ఎందుకంటే జ్యోతిషంలో మనకి ఎప్పుడన్నా మనం గమనించాం అనుకోండి, మూడో భావం అనేది పురుష ప్రయత్నం గురించి చెప్తుంది. మూడు నుంచి మూడు భావం పంచమ భావం అనేది ఎలా ఉంటుందంటే ఆ ప్రయత్నం యొక్క ఆలోచన విధానం, దానికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం అనేది పంచమ భావన. పంచమ భావన అంటే సెల్ఫ్ లెర్నింగ్. అంటే ఒక విద్యార్థికి ఏం కావాలంటే స్వతహాగా నేర్చుకునే గుణం ఉండాలి, నిర్మల హృదయం ఉండాలి, ఉద్వేగాలు ఉండకూడదు, బుద్ధి చాంచల్యం ఉండకూడదు, మనో చాంచల్యం ఉండకూడదు. ఇవన్నీ స్థిరంగా ఉండగలిగిన రోజు అతను ఒక శాస్త్రాన్ని నేర్చుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న విద్యార్థులు కూడా అదే నేర్చుకోవాలి. అప్పుడు దర్శనం కలిగింది మనకు జ్యోతిషం అంటే ఏంటి అని. అంటే నిజంగా జ్యోతిషం ఉందా? ఉంటుంది. కానీ నిజంగా జ్యోతిషాన్ని నమ్ముకుంటే పనులు అవుతాయా అనుకుంటే, జ్యోతిషంలో ఒక అనాలిసిస్ ఉంటుంది. వాస్తవంగా ఒక క్లయింట్ వచ్చాడు మనకి. క్లయింట్ వచ్చినప్పుడు అతను ప్రారంధాల కర్మలు, సంచిత కర్మలు అన్ని చూసి దాని ప్రకారం మనకి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వటం జరిగింది. ఈ రెమెడీలు ఉండవు. కౌన్సిలింగ్ రెమెడీ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. అలా కాకుండా మేము కర్మ చేస్తున్నామండి, మాకు నష్టాలు వస్తున్నాయి అంటే నష్టాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అదృష్టాన్ని నమ్ముతారు.
రేపు నుంచి నాకు పలానా మహాదశ వచ్చింది, నాకు అద్భుతం జరిగింది, అర్థం. 2 ఏళ్ల తర్వాత నాకు గురు మహాదశ వచ్చింది, నేను ఆకాశంలోకి ఎదిగిపోతానని చెప్పి పగడకల్లదండి. అర్థం. జ్యోతిష్యం అసలు ఎవరికి పనిచేస్తుంది? ఎవరికి పనిచేయదు. ఇప్పుడు జ్యోతిష్యం పనిచేయదు ఎవరికో మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బాగా లేజినెస్ ఉంటుంది, బద్ధకం ఉంటుంది. బద్ధకం అనగానే మనం ఏమనుకోవాలి ఇక్కడ? బుద్ధి బలహీనం అయితే బద్ధకం వస్తుంది. ఓ సోమర్తనం ఉంది. చూడండి, బద్ధకం సోమర్తనం రెండు ఒకేలా కనబడతాయి పదాలు మనకి. బద్ధకం అనేది బుద్ధి బలహీనమైనప్పుడు జరిగేది. సోమర్తనం అనేది మన మానసిక బలహీనత వల్ల సోమర్తనం అనేది వస్తుంది. సోమరి అనగానే ఇక్కడ సోముడు వస్తాడు. బద్ధకం వల్ల బుద్ధి వస్తుంది. అంటే ఈ బలహీనతల వల్ల ఏంటంటే వీళ్ళు ఊహలో పగడకల్లాగా అంటుంటారు. పగడకల్లాగా అంటా ఉంటారు, అదృష్టం కోసం వెతుకుతూ ఉంటారు, దేవుడు నా మీద కరుణించలేదు అంటా ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన సరైన స్థితి లేని వాళ్ళు చెప్పే మాటలు, బద్దగస్తులు చెప్పే మాటలు. అంటే వీళ్ళు ఏంటంటే ఏ కార్యమైనా చేయడానికి, ఏ ప్రయత్నమైనా చేయడానికి ఆ ప్రయత్నం చేయకుండా, ప్రయత్నం వైపు వెళ్లకుండా అప్రయత్నం వైపు ఉంటా వీళ్ళు అదృష్టాన్ని నమ్ముతారు. ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముడు మనం గమనించామనుకోండి, రాముడు అదృష్టాన్ని నమ్మల. రాముడు దేవుడుగా, దేవుడు వెనకాల ఏం మొక్కలేదు ఆయన. ఆయన ప్రయత్నపూర్వకంగా కష్టపడ్డాడు, సాధించాడు, అడవులు ఎమ్మటి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, సీతం తెచ్చుకున్నాడు. అంటే ఇతనంతా రాముడు ఏం చెప్పాడు? శ్రమ. శ్రీకృష్ణుడు అంతే శ్రమ చేశాడు. అంటే పురుష ప్రయత్నం అనేది ముఖ్యమైనదని చెప్పేసి మనకి వేదాలు చెప్తున్నాయి. అదృష్టం వెనకాల పడమాకండి అని చెప్తాయి వేదాలు. అర్థం. ఇక్కడ దేవుడు అదృష్టం అని నమ్ముకున్నది కాదు. మనం ఏదైనా సరే ఒక నిజంగా దేవుడు అనుకున్నాం. దేవుడుని నమ్ముకుంటే ఒక విష్ణు అవతారంలో కూర్చున్నప్పుడు, విష్ణు అవతారం రాముడిగా వచ్చినప్పుడు సీతను 5 నిమిషాల్లో అక్కడికి తెచ్చేసుకోగలడు. అర్థం. లేదు, కృష్ణుడే మనం తీసుకున్నాం, విష్ణు అవతారం తీసుకున్నాం. 5 గుళ్ళు అంటే అసలు అతను చేసే మాయకి పు- పాండవులు కౌరవులు రాజ్యం మొత్తాన్ని పాండవులకి ఇప్పించేయగలడు. అంత శక్తి ఉంటుంది ఆయన దగ్గర. కానీ వాళ్ళు అలా చేయలేదు కదా. వాళ్ళు ఏం చేశారు? పురుష ప్రయత్నం చేశారు. ఈ రోజులో పురుష ప్రయత్నం చేయకుండా ఏది జరగదు. సరే, నిజంగా దేవుడు నమ్ముతారు, దేవుడు అని చెప్పి నువ్వు ఖాళీగా కూర్చున్నావు అనుకో, నీ కడుపులో ముద్ద కూడా అది అసలు ఏ పని అవదు. దేవుడు అని మనం కూర్చుంటే మనం స్నానం చేయలేము, మన కార్యక్రమాలు అవ్వవు, తిండి తినము. ఇవన్నీ ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం మనం. పురుష ప్రయత్నం అంటాం. అంటే మనకి ఏ వస్తువు కావాలన్నా, ఏది కావాలన్నా మనిషి ప్రయత్నించాలి. లేకపోతే మనకి ఇన్ని శాస్త్రాలు ఎందుకు పడతాయి మనకి? అపౌరుషేయాలు అంటే వేదాల్లో ఎన్నో శాస్త్రాలు ఇచ్చారు. పంటలు ఎలా పండించాలి, పంటలు ఏ కాలంలో పండించాలని ఒక రెట్టమత శాస్త్రం ఉంది, వృక్ష శాస్త్రం ఉంది. ఇలాంటి శాస్త్రాలు చాలా వచ్చినాయి మనకి. అందులో తత్వశాస్త్రాలు చాలా ఉంటాయి. భగవద్గీత లాంటి తత్వశాస్త్రాలు, యోగ వాసిష్టాలు లాంటి శాస్త్రాలు. ఇన్ని శాస్త్రాలు ఎందుకు పుట్టినాయి అంటే ఈ శాస్త్రాలన్నీ పురుష ప్రయత్నం. ఇప్పుడు మనం ప్రయత్నం అనగానే జ్యోతిష్ చక్రం ఏం చేసుకుంటాం? మూడో భావాన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, నేను అనే తత్వం నా లగ్నం వస్తుంది. నా లగ్నంలో ఏముంటుంది అంటే భావోద్భావంలో సప్తమాత సప్తం నా లగ్నంలో ఉంటుంది. అని నాకు ఒక డిజైర్ ఉంది. నేను ఒక ప్రయత్నం చేయాలి. నా ప్రయత్నం అంటే మూడో భావం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నష్టపోయే అవకాశం ఉంది. మూడో భావం ఏం చెప్తుంది? 3 నుంచి 3వ భావానికి కనెక్షన్ ఇచ్చాడు పరాశరి భావోద్భావం. 3 నుంచి 3వ భావం పంచమ భావం ఉంటుంది. పంచమ భావంలో ఏముంటుంది? సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది, విద్య అనేది ఒకటి ఉంటుంది, మంత్రశాస్త్రం అంటాం. అంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో, థర్డ్ హౌస్, మన ప్రయత్నం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రయత్నం ఫస్ట్ చేసేది అక్కడి నుంచి. ఆ భావాత్ భావం మూడో భావంలో పడుతుంది. మూడో భావంలో మనం ఏం చేస్తాము? అక్కడి నుంచి మూడో భావం అంటే పంచమ భావం. అంటే నేర్చుకోవాలి. మనం ఏ పని చేసే ముందు ముందు శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి. శాస్త్రాన్ని మనం దాని వైపు వెళ్ళి దానిలో ఏముంది, మంచి చెడు ఏముంది అని చెప్పేసి తెలుసుకోవాలి. అంటే శాస్త్రాన్ని అనుసరించి పనిచేయాలి. మన ప్రయత్నం ఏదైనా సరే. ఇష్టం వచ్చినట్టు పని చేస్తే తప్పైపోతుంది. శాస్త్రాలు ఏం చేస్తుంటే ఏ పని ఎలా చేయాలి, ఆ పనిలో ఉండే లోతుపాట్లు అంటే ఆ పనికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అనేది శాస్త్రంలో ఉంటుంది. మనం ఆ శాస్త్రాన్ని అనుసరించి వెళ్ళాం అనుకోండి, నష్టం ఉంది.
అంటే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రయత్నం లేకుండా ఏది సాధించలేము. చివరికి రాముడు సీతను తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేశాడు. పాండవులు రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నా కూడా ప్రయత్నం చేశారు. అంటే పురుష ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదని చెప్పి వేదాలు చెప్తాయి. జ్యోతిష్యం కూడా అదే చెప్తుంది. జ్యోతిష్యం యొక్క అంతరార్థం మనం గమనించామనుకో 3-5 భావాల్లో భావోద్భావం యొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఇప్పుడు ఒక కర్మ చేయాలి. ఆ కర్మ యొక్క భావోద్భావం ఫిలాసఫీ అంటే 10 నుంచి 10 సప్తమం. అంటే అక్కడ నువ్వు సమన్యాయాన్ని కలిగి ఉండాలి. రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఒక కర్మ చేయాలి. ముందు ఒక ప్రయత్నం చేయాలంట, కర్మ ఒక ప్రయత్నం. అక్కడి నుంచి మూడో భావం పంచమం, దశమం నుంచి దశమం సప్తమం. ఇట్లా మనకేంటంటే ప్రతిదానికి భావోద్భావంలో ఒక అలైన్మెంట్ ఇచ్చారు. అంటే మనిషి కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా పురుష ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు అని. సృష్టిలో ఇప్పటివరకు ఎంతమంది మహానుభావులైనా సరే, ఇప్పుడు ఒక మనిషిది దేవుడి కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? నాకు ఆత్మని ఏకం చేద్దాం పరమాత్మతో అనుకుంటాడు. శూన్యంలో ఉన్న పరమాత్మతో ఈ శూన్యంలో ఉన్న ఆత్మని ఏకం చేద్దాం. ఇక్కడ కూడా యోగ ప్రక్రియ ఉంది. ప్రయత్నం చేయాల్సింది. కుండలిని అని, హఠయోగాలని, ధ్యానాలని, జపాలని. ఎందుకంటే తీవ్రమైన సాధన చేస్తున్నారు వాళ్ళు. పురుష ప్రయత్నం. అంటే పురుష ప్రయత్నం లేకుండా సృష్టిలో ఇప్పటి వరకు ఏది లేదు. తినే గింజ దగ్గర నుంచి. అర్థం? దేవుడు ఊరిని తెచ్చాడు. దేవుడికి మనకు సంబంధం లేదు వాస్తవం. ఇప్పుడు మన జీవితం నడుస్తుందంటే ఏదో శక్తి నడిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఆ శక్తికి దేవుడు అని పేరు పెడతారు. ఆ శక్తికి అదృష్టం అంటారు. ఆ శక్తికి దురదృష్టం అంటారు. ఇవన్నీ చెప్తుంటారు కదా. కానీ కర్మలకి దానికి సంబంధం లేదు. ఎందుకంటే కర్మలన్నీ పురుష ప్రయత్నం మీద ఉంటాయి. ఇప్పుడు మన జ్యోతిష్యం యొక్క అవసరం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక జాతక చక్రం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క మనిషికి కొన్ని రకాల మానసిక స్థితులు ఉంటాయి. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన స్థితిలో ఉంటాడు. ఇతను ఎందుకు ఉన్నాడు ఆ స్థితిలో? ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఇతను జాతక చక్రంలో గ్రహాలు అని చెప్పేసి మనం చెప్తాం. నీకు అక్కడ గ్రహం ఉంది అదే పోద్ది, ఇక్కడ ఈ గ్రహం ఉంది ఇదే పోద్ది, నువ్వు ఆ రెమెడీ చేయకపోతే నువ్వు అదే పోద్ది అని చెప్పి ఇలా భయపెడతాం. అర్థం? నీకు ఆ పూజ చేపిస్తాను, ఈ పూజ చేపిస్తాను, నీకు అలా చేపిస్తాను ఇలా చేపిస్తాను అని చెప్పి 100 చెప్తుంటారు. అవి నిజంగా ఫలితాన్ని ఇస్తాయి? ఎందుకు ఇస్తాయి? ఇవ్వవు. మనకి జ్యోతిష్యం ఏం చెప్తుంది? నువ్వు ఒక సక్సెస్ తీసుకోవాలి అంటే నువ్వు ఒక ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాన్ని మూడో భావం నుంచి మూడో భావం పశ్చిమ భావంలో జ్ఞానాన్ని సంపాదించి శాస్త్రాన్ని అనుసరిస్తూ ప్రయత్నం చేయాలి అని అక్కడ మనకు క్లారిటీ ఇచ్చాడు రాష్ట్రాలు. అంటే పురుష ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. అందుకే పంచమ భావాన్ని మనం ఏంటంటే లక్ష్మీ స్థానం అంటాం. పంచమ భావంలో ఏముందంటే మూడో భావం నుంచి మూడో భావం ఉంది, తొమ్మిదో భావం నుంచి తొమ్మిదో భావం ఉంది. నువ్వు ప్రయత్నాలు చేశావు, అది శాస్త్రానుకూలంగా ప్రయత్నం చేసావు, పంచమ భావాన్ని వినియోగించావు అనుకో, ఇదే పంచమ భావంలో భావాద్భావం 9th నుంచి 9th నీ భాగ్యం అక్కడ వస్తుంది. నీకు నీ దైవం కానీ నీ అదృష్టం కానీ ఎక్కడుంది అంటే నీ పురుషార్థంలో ఉంది, నీ పురుష ప్రయత్నంలోనే ఉంటుంది. పురుష ప్రయత్నం వేరు, దైవం వేరు, అదృష్టం వేరు ఉండదు. పురుష ప్రయత్నం చేయకుండా నేను ఇంట్లో ఉంటాను, నేను మహా లేజీ క్యాండిడేట్ని, నేను వేస్ట్ క్యాండిడేట్ని, నేను పడుకుంటా, నాకు గ్రహాలు బాగుంటాయి, నాకు అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది కూర్చుంటానంటే ఏమి రాదు, అస్సలు రాదు. ఎందుకంటే మనం తిన్న ఆహారాన్ని మనం నవ్వటం, మింగటమో, తాగటమో, నాగటం, ఏదో 4 రకాల పనులు చేస్తే కానీ అది లోపలికి అది కూడా ప్రయత్నమే. ప్రయత్నం లేకుండా ఏది అవ్వదు. ఎందుకంటే ప్రయత్నం లేకుండా ఉండేది ఒకే ఒక జీవి, చనిపోయిన తర్వాత శవం ఉంటుంది. అంతే కదా. మనం కదలాలన్నా నడవాలన్నా మన ప్రయత్నం ఉండాలి. చిన్నపిల్లాడు పుట్టాడు, ప్రయత్నం లేకుండా అతను పాకలేడు, ప్రయత్నం లేకుండా నడవలేడు, ప్రయత్నం లేకుండా పరిగెత్తలేడు. దేవుడా రా అంటే చేయంటే చేస్తాడా? చేయడు. ఎందుకంటే ప్రయత్నంలో దేవుడు ఉంటాడు, ప్రయత్నంలో అదృష్టం ఉంటుంది. ఈ ప్రయత్నంలో అదృష్టం ఎలా ఉంటుంది అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ప్రయత్నం, శాస్త్రంతో నాకు సంబంధం లేదనుకుంటే ఇది మూడో భావం. ప్రయత్నం మూడో భావం, ఇష్టం వచ్చినట్టు చేయడం. మూడో భావంలో ఏముందంటే ద్వితీయార్థ ద్వితీయం ఉంటుంది, అష్టమానికి అష్టమం ఉంటుంది. మూడో భావంలో స్ట్రగుల్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. లేదు, శాస్త్రం ప్రకారం నేను ప్రయత్నం చేస్తాను పంచమ భావంలో
శాస్త్రాన్ని అనుకూలంగా వెళ్ళినప్పుడు మనకు అక్కడ భాగ్యం అనేది ఉదయించింది అని, అంటే ప్రాఫిట్స్ తీసుకుంటాం మనం. ఇది కర్మ సిద్ధాంతం మనకి. సరే, జ్యోతిషం వల్ల ఉపయోగం ఏంటంటే, మరి దేవుడు లేనప్పుడు జ్యోతిషం లేనప్పుడు ఉంటుంది. జ్యోతిషంలో ఒక ఉపయోగం ఉంటుంది మనకి. ఎందుకంటే జ్యోతిషంలో మనకి ఏమొస్తుందంటే, దేవుడు రాయడు జ్యోతిషాన్ని. రూల్ వన్, మనం గత జన్మలో ఏం కర్మలు చేసాం. ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కర్మలు ఏంటంటే సంచిత కర్మలు అంటారు. ఈ సంచిత కర్మల్లోకి ఒక సంస్కారమైన గుణం వస్తుంది. ఆ గుణంతో ఈ జన్మలో మనం పుడతాం. ఆ గుణం ఒకటి మంచి అవ్వచ్చు, మనం చేసే కర్మలను బట్టి, పుణ్యకర్మలు బట్టి. అలాగే కొన్ని అశుభ కర్మలు చేసాం కాబట్టి గత జన్మలో ఆ వాసనలు ఈ జన్మలో కూడా మనం ఉంటాయి కాబట్టి, అదే సంస్కారం బట్టి గత జన్మ నుంచి మనకి సంస్కారం అనేది ఈ జన్మలో వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం వచ్చిన తర్వాత ఇది వర్తమానంలో ప్రారంభంలో తీసుకుంటాం. ఆద్యతనం అంటాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, దీనికి కారణం ఏంటి? ఏదైనా పని చేయడానికంటే ఇక్కడ మన మనస్సు. ఈ మన మనస్సు ఎక్కడ ఆవరణం అయింది? మన సంచితం. మన గర్జన నుంచి మనం ఏ విధమైన వాసనలు తెచ్చుకొని ఈ జన్మలోకి వచ్చాము, దానికి అనుగుణంగానే మన క్రమం. దానికి అనుగుణంగా ఏంటంటే మన ప్రారంభం ఏం చేస్తుందంటే ఒక సంస్కారాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ప్రాక్తనం అంటే ఓల్డ్, పాస్ట్ టెన్స్ అంటారు మీరు. లేకపోతే పాస్ట్ లైఫ్ అంటాం. దీన్ని మనం ప్రాక్తనం అంటాం. అంటే ప్రాక్తనం అంటే ఆల్రెడీ నేను చేసిన కర్మలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఎలాగ ఉంటాయి నాకు అంటే, నేను గత జన్మలో ఎలాంటి గుణగణాలని వాసనల రూపంలో కర్మలను డిజైన్ చేసుకుని ఈ జన్మలో పుట్టాను. ఈ జన్మలో నా మానసిక స్థితి, నా విధి విధానాలు గత జన్మ వాసనలు బట్టి ఉంటాయి. ఈ గత జన్మ వాసనలు బట్టి ఈ జన్మలో కూడా మనం అదే విధంగా వెళ్ళే విధంగా మనం జరుగుతూ ఉంటుంది లైఫ్. అర్థం? కానీ ఇక్కడ మనిషికి ఒక సంకల్పం, ఒక విచక్షణ జ్ఞానం, అర్థం? మనిషి తనకు తాను ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి ఉంటుంది. ఒకటి, మన గర్జన వాసన నెగిటివ్గా వస్తుంది మనకి. ఒక నెగిటివ్గా వస్తున్నప్పుడు ఆ వాసన నెగిటివ్ అని తెలుసు. గతంలో కొన్ని పుణ్యకర్మలు చేసాం, అప్పుడు కొన్ని సెక్టర్లో మనం పాజిటివ్గా యాక్ట్ అవుతాం. కొన్ని వాసనలు పాజిటివ్గా ఉంటాయి, అవి మంచి కర్మలు చేపించేవి వెళ్తుంటాయి. కొన్ని కర్మలు నెగిటివ్గా ఉంటాయి, అవి అశుభ కర్మలు చేపించేది అనమాట. ఇప్పుడు నెగిటివ్గా ఎలాగ వెళ్తున్నాయి గ్రహాలంటే, అశుభ కర్మలు కంటే ఒకటే గుర్తు. అశుభ కర్మలు అనేవి మనిషికి ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అనుగుణంగా మనం ఇతరులను ఇబ్బంది పెడతాం. దీన్ని మనం అశుభ కర్మలు అంటాం. ఇక్కడ మనం శాస్త్రానుసారంగా వెళ్ళాం అనుకో, శాస్త్రం ఏం చేస్తుంది? ఫెయిల్ అవుతుంది. శాస్త్రంలో ఏముంది మనకి? పంచమంలో తృతీయం ఉంది. మన ప్రయత్నం అంటే లెర్న్ అవ్వాలి ఏదైనా పని చేసేటప్పుడు. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి, నేను ఆస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నాను, దేవుడు దండం పెట్టేస్తున్నా, నా జ్యోతిషం వచ్చేస్తే అంటే రాదు. నేను జ్యోతిషం రావాలి నాకంటే ఈ పూర్వీకులు రాసిన గ్రంథాలన్నింటినీ చదవాలి, వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఉద్రేకాన్ని చంపుకోవాలి, బుద్ధి చాంచల్యాన్ని చంపుకోవాలి, మానసిక చంచల్యాన్ని చంపుకోవాలి. అన్నిటినీ లేకుండా స్థిరంగా కూర్చొని దాన్ని శోధిస్తే, నిరంతర శోధనలు ఏంటంటే జ్యోతిష జ్ఞానం వస్తుంది. ఇక్కడ కూడా పురుష ప్రయత్నమే మళ్ళీ. దాని అంతటికి అది రాదు. పురుష ప్రయత్నం లేకుండా ఏది రాదు. ఈ పురుష ప్రయత్నం శాస్త్రానుసారంగా వెళ్ళాలి. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, సంసారం బాగాలేదండి మాకు, అది ఇది అంటే, నీ కుదురు కూర్చున్నాడమ్మా, నువ్వు పందులు దానం చేయి అయిపోతుంది అంటాం. తప్పదు. ఎందుకంటే ఒక వివాహం తీసుకున్నాం, వివాహం అనగానే మనం ఏం తీసుకుంటాం జనరల్గా? ఏదో మీకు ప్రారంభం గత జన్మలో ఉపవాద లగ్నానికి ఏ గ్రహాలు పట్టాయి, సప్తంలో ఏ గ్రహాలు పట్టాయి, ఏ ఏ కాంబినేషన్లు పట్టాయి, ఇప్పుడు మీరు గత జన్మ వాసన ఈ వివాహ విషయంలో మీరు శుభంగా వెళ్తున్నారా అశుభంగా వెళ్తుందా అనేది మీ సంస్కారం అనేది తెలుస్తుంది అక్కడ. ఎప్పుడైనా సరే సంస్కారం గత జన్మ వాసనల ప్రారంధాలు ఈ జన్మలో ఎలాగ వస్తాయి అంటే, ఈ మనోవాక్కాయ క్రమంతో వస్తుంది. మన మనస్సు, మన వాక్కు, మన కాయం, మన శరీరం, అలా మనం చేసే కర్మలు ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అంటే, నా గత జన్మ ఏంటంటే పుష్ చేస్తుంది. ఆ గత జన్మలో నేను ఏ వాసన అయితే పెట్టుకున్నానో ఆ వాసన ఈ జన్మలో పుష్ చేస్తుంది. నా మనసు ఆ విధంగా ఆలోచించేటట్టు, అర్థం నేను అలా మాట్లాడేటట్టు, అర్థం నా శరీరం ఆ విధంగా ప్రతిస్పందించేటట్టు నేను అలాంటి కర్మలు చేసేటట్టు. అవి శుభం అవ్వచ్చు, అశుభం అవ్వచ్చు. అంటే మనకు అశుభాలు ఏ ఏ సెక్టార్లో పడ్డాయి, అక్కడ మనం మన గత జన్మ వాసనలు తెచ్చుకొని పుడుతున్నాం కాబట్టి, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అది తెలుసు మనకి.
ఆ వాసన ప్రకారం నెగిటివ్కి వెళ్ళాను అనుకో నేను, నా కామక్రోధ లోప మహమ్మద్ మాత్సర్యాలతో ఇతరులని ఒక పర్టికులర్ జోన్లో నేను హింసించాలనుకోను, ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నాకు సంసారం విచ్ఛిన్నం అవుతుంది అనుకున్నాను. ఒక వివాహం బ్రేక్ అవుతుంది. వివాహం బ్రేక్ అవుతుందని చూస్తే సప్తమంలో ఏదో అశుభగ్రహం కూర్చున్నాడు, ఉపోద లగ్నం ద్వితీయాల్లో అశుభగ్రహాలు కూర్చుని వివాహం విచ్ఛిన్నం అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకు జ్యోతిష్యం చెప్పు. విచ్ఛిన్నం అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ఛిన్నం అయ్యిద్ది అని చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడు విచ్ఛిన్నం అయ్యిద్ది ఏదంటే, నువ్వు గత జన్మ వాసనని అక్కడ నెగిటివ్ గ్రహాలు పెట్టుకొని, అర్థమైందా, అదే వాసనని ఈ జన్మలో కూడా క్యారీ చేసుకుంటా ఆధిపత్యం చెలాయిద్దాం, అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే మన మనస్సులో వాక్ రూపంలో కానీ కాయ రూపంలో కానీ లేదా మనకుండా అరిషడ్ వర్గాల రూపంలో ఇతరులను హింసించాం, మన ఆపోజిట్ పర్సన్ వాళ్ళ బాధ పెట్టాం, అప్పుడు విడిపోదు. ఇప్పుడు సంసారం అనగానే ఏంటి, సంసారానికి బాధ్యతలు ఏంటి, సంసారాన్ని ఎలా నడిపియాలి, గరుడ శాస్త్రంలో మంచి గుణగణాలు ఉన్నాయి వివాహ విషయంలో, అర్థమైందా. లేదా ఒక ఫిజికల్ రిలేషన్ భార్యతో ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన వాస్తవ కామశాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే శాస్త్రాలు. అంటే ఒక సంసారాన్ని మనం ఏ విధంగా చేయాలి, పురుషుడికి ఉండే బాధ్యతలు ఏంటి, స్త్రీకి ఉండే బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా మెలగాలి, అర్థం వాళ్ళ అన్యోన్యతకి ఎలాంటి మానసిక స్థితిని అలవరుచుకోవాలి, శుభకర్మ అంటారు నేను. వీటన్నిటిని బట్టి మనం ఫాలో అయ్యే ఒక శాస్త్రం ప్రకారం ఫాలో అయ్యే కనుక సంసారం విచ్ఛిన్నం అవుతుంది. లేదు ఒక పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని పెంచాలనుకున్నప్పుడు దానికి శాస్త్రాలు ఉన్నాయి. మనం ఒక సంతానాన్ని ఎలాగ పెంచాలి, వాళ్ళకి ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పాలి, వాళ్ళకి ఎలాంటి గుణగణాలని నేర్పించుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మనం తీసుకెళ్ళాం అనుకో, సంతానం బాగా పెరగగలిగింది. సంతానం బాగా పెరగడం అంటే వాళ్ళతో మనకున్న అనుబంధాలు ఎలకాలం ఉంటాయని. మళ్ళీ ఇక్కడ సంతానం విషయంలో కూడా అశుభగ్రహాలు కూర్చున్నాయి అనుకో, మనం ఏం చేస్తాం, మన పూర్వజన్మ వాసన వదిలించుకోకుండా మనం ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ఆ తీరు వల్ల వాళ్ళకు మానసికంగా ఇబ్బందులు, మన మనోవాక్య కర్మలు ఏదో ఒకటి చేస్తాం సార్, ఆ కర్మల వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల అది చెడిపోతుంది. అలా చెడిపోయేటట్టు ఏం తీసుకెళ్తుందంటే మన గతజన్మ వాసన. నీకు జ్యోతిష్యం ఏంటంటే నీ గతజన్మ వాసనలు ఇక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడెక్కడ ఎలా ఉన్నాయి, అర్థమైందా. నువ్వు బాగా అత్యాస వైపు వెళ్తున్నావు, అత్యాస వైపు వెళ్తున్నావు. రెండోది, నువ్వు శాస్త్ర పరిజ్ఞానం లేకుండా కర్మలు చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటే నష్టం జరిగింది. ఎందుకంటే నష్టం ఎందుకు జరిగింది అంటే అక్కడ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మనం ఒక పని చేస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఏంటి మూడో భావంలో అష్టమం అన్ని నష్టాలు యాక్టివేట్ అవుతాయి, కష్టాలు యాక్టివేట్ అవుతాయి, లాభాలు రావు. అందుకే పంచమం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయత్నం, అంటే శాస్త్రాన్ని అనుసరించాలి. నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు కలిసి వచ్చింది అని అడుగుతాను. ఇప్పుడు ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నప్పుడు కలిసి వచ్చిద్దా లేదా, ఏ దశలో కలిసి వచ్చింది, ఏ నెంబర్ పెట్టుకుంటే కలిసి వచ్చింది, ఏ పేరు పెట్టుకుంటే కలిసి వచ్చింది అని ఎలా అడుగుతారు. అది కాదు, ఒక వ్యాపారం అనగానే దానికి సంబంధించిన శాస్త్రం ఏంటి, వ్యాపారానికి కొన్ని శాస్త్రాలు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎలాంటి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు, ఎలాంటి వస్తు సంబంధమైన వ్యాపారం చేద్దాం, ఆ వస్తు సంబంధమైన జ్ఞానం ఏంటి. రెండోది, నువ్వు పెడుతున్న ఆ వ్యాపారం పెడుతున్న ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్లో మార్కెట్ ఫ్లోటింగ్ ఎంత ఉంటుంది, అర్థమైనా. నువ్వు చేయబోయే వ్యాపారం మనుషులకి జనాలకి ఎంత నచ్చింది. ఇప్పుడు నువ్వు పెట్టుబడి ఎంత, ఆ పెట్టుబడి మీద వడ్డీలు ఎంత, అలాగే నువ్వు లోన్ తీసుకొస్తే ఎంత వడ్డీలు వస్తుంది, అర్థమైనా. ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, నువ్వు ఎంత సేల్ చేయగలుగుతావు. ఆ సేల్ చేయాలంటే నీ దగ్గరే కొనాల్సిన గ్యారెంటీ లేదు కదా, ఇదే వ్యాపారం ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్నారుగా. వాళ్ళకి నీకు ఉన్న వ్యత్యాసం ఏంటి, నువ్వు ఏ విధమైన విభిన్నమైన పద్ధతులను పాటిస్తున్నావు, మనుషులకి దగ్గరికి ఎలాగ అప్రోచ్ అవుతుంది, ఇవన్నీ ఏంటంటే వ్యాపార సంబంధమైన శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా వెళ్తే వ్యాపారం సక్సెస్ అయింది. ఈ శాస్త్రమే కాదు, నేను ఏదో ఒక వ్యాపారం చేద్దామన్నా దాంట్లో డబ్బులు వస్తున్నాయి, దీంట్లో డబ్బులు వస్తున్నాయి, ఏమో పెట్టేస్తానంటే నష్టపోయే అవకాశం. ఎందుకంటే ఒక వ్యాపారం పెట్టాలంటే దానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం శాస్త్రానుకూలంగా చెయ్యాలి, అర్థం. చేసే విధంగా రెండు వ్యాపారం చేయాలంటే ఫస్ట్ కుదురు బాగుండాలి. కుదురు బాగుండడం ఏంటంటే మంచి క్యాల్కులేషన్ లెక్కలు ఉండాలి అసలు జీవితంలో. వ్యాపారం సంబంధించిన లెక్కలని బుధుడు, అకౌంటబిలిటీ అంతా బుధుడే. రెండు బుధుడు ఏంటంటే మంచి మాటగారి, లౌక్యం, మంచి మధ్యవర్తిత్వం చేయగలుగుతాం. అంటే వ్యాపారాన్ని ఒక సేల్స్ మ్యాన్ చేయాలంటే ఒక కస్టమర్కి వస్తువుకి మధ్య మధ్యవర్తిగా అతను నిలబడి అతనికి నచ్చే విధంగా ఇతను మాటలు ఉండాలి. అంటే ఇక్కడ వాక్కు, ఆ వాక్కు స్పష్టంగా వెళ్ళాలి, అందంగా వెళ్ళాలి, అతను ఆనందించే విధంగా వెళ్ళాలంటే ఇతని మనస్సు బాగుంది.
అందుకే మనస్సు వాక్కు కాయం అనేది మన గత జన్మ వాసనలు బట్టి ఈ జన్మ తయారైంది. అంటే ప్రతిదీ శాస్త్రం మీద నువ్వు వెళ్తున్నావు అనుకో, శుభకర్మలు చేస్తున్నావు, మళ్ళీ అరిషడ్ వర్గాలు తీసేస్తున్నాం. అర్థం? అరిషడ్ వర్గాలు అన్ని తీసేసి మనం ఏం చేస్తామంటే అన్ని శుభవర్గాలు పెట్టుకుంటే మనం మాట్లాడుతాం, కానీ శుభకర్మలు అవుతాయి. అరిషడ్ వర్గాలతో మనం ఇతరులతో ద్వేషంగా పెట్టుకొని మాట్లాడుతున్నాం, అది అశుభకరం. వాళ్ళు బాధపడతారు, అరిషడ్ వర్గాలు పెట్టుకొని మాట్లాడుతాం. మనలో ఈ అరిషడ్ వర్గాలు పెట్టుకున్నాం ఇప్పుడు, మా కోడలు చూడలేదండి, మా కోళ్ళకి నాకు పట్టలేదండి అంటే ఎందుకు పడింది? అత్తగారు అరిషడ్ వర్గాలు పెట్టుకొని కోడల మీద ఏదో ఆధిపత్యం చెలాయిద్దాం అనుకున్నప్పుడు కోడలకు నచ్చదు. ఎందుకంటే నీ కోడలకి నీకు కాంబినేషన్ గ్రహాలు బాగా గర్జనమై, గర్జనం కొన్ని కర్మలు అశుభ కర్మలు ఈ కాంబినేషన్లో పడ్డాయి. నువ్వు అదే మనసు ఇక్కడ ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ శాస్త్రాన్ని అవలంబించట్లేదు. అర్థం? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మనోశాస్త్రం అనేది కావాలి. మనోశాస్త్రాల్లో మనకి ఇచ్చింది రాముడు యోగ వాసిష్టాలు ఉండే, పిల్లల భగవద్గీతలో కృష్ణుడు చెప్పినవి కూడా ఉండే. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనసు మధ్య ఏ విధమైన ఇది ఉండాలి అని. అంటే ఒక శుభకర్మం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, అప్పుడు నువ్వు శుభకర్మం చేసినప్పుడు శుభ ఫలితమే ఉంటుంది. నువ్వు కోడల్ని వ్యతిరేకించదు. అయితే ఒక అత్త కోడల్ని వ్యతిరేకిస్తుంది, కోడలు ఎలాగ అప్రోచ్ అవుతుంది? తను గర్జన. ఒక భర్త భార్యని వ్యతిరేకిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడంటే భార్య ప్రవర్తన భర్తతో ఎలాగ ఉంది? లేదు, ఒక భార్య భర్తను వ్యతిరేకిస్తుంది అంటే భర్త భార్యతో ఎలాంటి ప్రవర్తనలు ఉన్నాడు అంటే శాస్త్రానికి అనుకూలంగా వెళ్తున్నాడా? లేదు. లేదు, పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఎదురు చెప్తున్నారు, ఎందుకు నీ మాట వింటలేదంటే నువ్వు వాళ్ళతో ఎలాగా నీ మనోవాక్కాయ కర్మలు నిర్వహించావు. నీ జాతకంలో ఏ గ్రహాలు అశుభ గ్రహాలు స్థితి పడుతున్నావా, నీ పూర్వజన్మ వాసన అట్లాగే తెచ్చుకుంటున్నావా? లేదు, ఈ జన్మలో నాకు తెలివి ఉంది, ఆలోచించగలను, దేవుడు అన్ని ఇచ్చాడు, నాకు శాస్త్రాలను కూడా ఇచ్చాడు. సంతానాన్ని ఎలా పెంచాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఈ శాస్త్రం ఏంటి, ఆ శాస్త్రాన్ని నేర్చుకోవాలి. వివాహం చేయాలంటే పంతలంటే పాయింట్లు కలవటం కాదు. అసలు వివాహం చేసుకోవాలంటే, ఒక వైవాహిక జీవితం గడపాలంటే ఒక గృహస్థాశ్రమంలో ఒక సంవత్సరానికి ఎలాంటి గుణగణాలు ఉండాలని శాస్త్రంలో ఉంది. అంటే ఈ శాస్త్రాలకు అనుగుణంగా మనం వెళ్తున్నాం అనుకో, మనం మన సంచిత కర్మల ద్వారా తెచ్చుకున్న నెగిటివ్ సంస్కారం అనేది ఈ ప్రారంధాది కర్మల్లో వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ప్రార్థన చేసాం. ఇప్పుడు అధ్యయనం వర్తమాన కర్మలు ఉంటాయి, ఈ వర్తమాన కర్మల్లో జ్ఞానం పెంచుకుంటా కర్మలు చేస్తున్నాం. ఈ చేసే కొద్ది ఏంటంటే మన ప్రారంభ సంచితాలు కరిగిపోతాయి, ఎందుకంటే మనం ఆ గుణాన్ని మనం ఇప్పుడు తీసుకురావట్లే, క్యారీ చేయట్లేదు. ప్రారంభం నుంచి వచ్చిన మంచిని క్యారీ చేసుకుంటున్నాం, అందులో వచ్చే చెడు కూడా ఈ సెక్టార్ని చెడు కొడుతున్నట్టు ఆ వాసనని ఈ జన్మలో తెచ్చుకోకుండా ఈ జన్మలో శాస్త్రాన్ని అనుకూలించి శాస్త్రాన్ని నమ్ముకొని మనం ముందుకు వెళ్తున్నాం. డైలీ అట్లాగే వెళ్తున్నాం శాస్త్రాన్ని నమ్ముకొని. అంటే పురుష ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ, పురుష ప్రయత్నం ఉండాలి ఇక్కడ. సంసారం చేయాలంటే శాస్త్రాన్ని నమ్ముకోవాలి, పిల్లల్ని పెంచాలంటే శాస్త్రాన్ని నమ్మాలి, అసలు ఏ వృత్తి చేయాలన్నా శాస్త్రాన్ని నమ్మాలి, ఒక పద్ధతి ఉంటుంది. ఇదేది లేకుండా పురుష ప్రయత్నం లేకుండా నాకు దేవుడు కావాలి, అదృష్టం కావాలంటే వాళ్ళు ఖచ్చితమైన దరిద్రులు అంటాం. వాళ్ళ జీవితంలో ఏదో అనుకుంటారు. నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నీ గర్జన నుంచి మంచి వాసన వచ్చింది, ఆ వాసన ప్రవర్తిస్తే ఈ జన్మలో కూడా మంచిగా జరిగింది. గర్జన నుంచి ఒక సెక్టార్లో నీకు నెగిటివ్ వాసన ఉంది, ఎందుకంటే గర్జనలో కొన్ని కర్మలు నెగిటివ్ చేసావు, దాని యొక్క సంచితాలు పోగుబాటాయి, అది ఒక సంస్కారాన్ని తీసుకొచ్చింది, ఈ జన్మకు అదే వాసన ఇస్తుంది, అది పర్టికులర్ జోన్లో ఇస్తుంది. ఆ జోన్లో నీకేంటంటే అరిషడ్ వర్గాలు కామక్రోధాలు ఎక్కువ అవుతాయి, మదమాశ్చర్యాలు ఎక్కువ అవుతాయి. దాన్ని పెట్టుకొని నీ ప్రవర్తన ఉంటుంది, ఖచ్చితంగా అవతల బాధపడతారు, అది ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యిద్ది, నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అర్థమైందా? జ్యోతిష్యంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేదు, నేను ఎన్ని మార్పులు నాకు ఇష్టం ఉండదండి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు ఏమైనా రెమెడీ చెప్పండి అన్నాను. ఇంకా అప్పుడు నిన్ను మోసం చేయడానికి చాలా మంది జ్యోతిష్యులు రెడీ అవుతారు. నీ చేత చాలా యోగాలు ఖర్చులు పెట్టేస్తా అంటారు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేస్తుంటారు, రత్నాలు పెట్టేస్తుంటారు, వేరు ముక్కలు అమ్ముకుంటా ఉంటారు. అసలు నిన్ను ఎన్ని రకాలుగా దోచేయాలో అన్ని రకాలు దోస్తారు. ఎందుకు నువ్వు వాటిని ఏం మారను, అజ్ఞానం మీద ఉంటా అంటారు. ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఎలాగ ఉంటారంటే ఈ బద్ధకం, అర్థమైందా, కష్టపడరు. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలండి, ఓకే గవర్నమెంట్ జాబ్ రావాలి, ఏ రాయి పెట్టుకుంటూ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు.
గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఈ గవర్నమెంట్ రూల్స్ ఏంటి? ఏ జాబ్ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు? దానికి పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటి? దానికోసం ఆ ప్రయత్నం ఒక శాస్త్ర ప్రకారం పద్ధతిగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అన్న దాని మీద గవర్నమెంట్ జాబ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది అదృష్టం మీద రాదు. అంటే మన ప్రయత్నమే అదృష్టం ఇక్కడ. సపరేట్గా అదృష్టం వేరే ఎక్కడో లేదు గాల్లో. అర్థమేనా? గాలిలో అదృష్టం ఉంది నాకు, జాతకంలో పలానా గ్రహం కూర్చుంది నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని నేను కాళ్ళు చేతులు కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చున్నాను అనుకో, గవర్నమెంట్ జాబ్ కాదు కదా, చపరాసి ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటే మనకి ఏముంది, జ్యోతిష్యం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది? జ్యోతిష్యం కేవలం ఏంటంటే ఏ ఏ సెక్టార్లో నువ్వు గర్జన నుంచి కొన్ని వాసనలు తెచ్చుకున్నావు, ఆ వాసనల్ని ఏ విధంగా శాస్త్ర రూపంలో బయటికి తీసుకోవాలని చెప్పి ఒక కౌన్సిలింగ్ రూపంలో జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా, అర్థమైనా, జ్యోతిష్ శాస్త్రం సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఒక జ్యోతిష్ శాస్త్రంలో అలైన్మెంట్ ప్రారంభ కర్మలు చూడకుండా, మనం సిచ్యువేషన్ చూడకుండా, అర్థందా, వీళ్ళు ఇలాంటి గుణగణాలని ఇలాంటి నెగిటివ్ వాసన గర్జనం తెచ్చుకున్నారు, అదే వాసనతో ఇక్కడ బిహేవ్ చేస్తే వీళ్ళకి నష్టం వస్తుంది తెలియచేయకుండా పై పై పరిహారాలు పై పై పోతలు ఎప్పుడూ నష్టాన్ని ఇస్తాయి. దానివల్ల ఏంటంటే ఒక రకంగా జ్యోతిష శాస్త్రాన్ని కూడా మీరు అధోగతి పాలు చేసినట్టు, అవమానించినట్టు. అంటే శాస్త్రానికి ఒక మర్యాద ఉంది. శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు. కాకపోతే ఈ నేర్చుకునే వాళ్ళల్లో ఉద్వేగం కానీ, చంచల మనస్తత్వం కానీ, చంచల బుద్ధి వల్ల కానీ, అర్థమైందా, నిర్మల హృదయం లేకపోవటం, వీటన్నిటి వల్ల ఏంటంటే వీడు సరిగ్గా నేర్చుకోలేదు. గురువుల వాక్యాలను కూడా శాంతం తీసుకోలేదు. వీళ్ళ దగ్గర పిచ్చి ప్రశ్నలు అన్నీ ఉంటాయి, పనికిమాల ప్రశ్నలు అన్నీ వేస్తుంటారు అది. అర్థమైందా? ఎందుకంటే మనోచాంచల్యం ఉన్న శిష్యుడు ఎప్పుడైనా పనికిమాల ప్రశ్నలు వేస్తుంటాడు. బుద్ధి చాంచల్యం ఉన్న వాళ్ళకి ఉద్వేగం అయిపోతుంది, ఇమీడియట్లీ కావాలి. సూక్ష్మ పరిశీలన అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఒకసారి జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు సూక్ష్మ పరిశీలనలోకి వెళ్ళాం అనుకో, జ్యోతిష్యం అసలు ఏం చెప్తుంది, ఎక్కడెక్కడ ఉచ్చగ్రహాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ నీచగ్రహాలు ఇచ్చారు, ఏ ఏ భావాలు ఇచ్చారు, దాని యొక్క అంతరార్థం ఏంటి, అర్థమేనా, అలాగే ఏ ఏ గ్రహాలు ఎక్కడ కూర్చున్నాయి, ఎందుకు కూర్చున్నాయి అంటే తను గర్జనలో చేసిన కర్మలు సంచితాల రూపంలో ఇక్కడికి వచ్చి ఒక సంస్కారాన్ని క్రియేట్ చేసి ఈ సంస్కారానికి ప్రారంధంగా మారుస్తాయి. ఎందుకంటే ప్రారంధంగా అంటే ఆ సంస్కారానికి మనం ఒక కర్మని యాడ్ చేసాం. ప్రారంధం అంటే ప్రజెంట్ ఒక కర్మని యాడ్ చేసాం. ఈ కర్మ ఆ సంస్కారాన్ని తోడయ్యేటట్టే చేసుకుంటున్నాం మనం. ప్రారంధాన్ని మనం నిర్వీర్యం చేయట్లే, ఇంకా దాన్ని పెంచుకుంటున్నాం, అనుభవిస్తాం. అంటే ఒక్కొక్క జోన్లో మనకేంటంటే నీకు ఎక్కడ ఉందో అలాగే అయిపోతుంది గ్రహం, నీకు ఎక్కడ ఉంది నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, అర్థం, నువ్వు జారుడివి, నువ్వు వేసేవి, ఇట్లా కాదు. ఎందుకంటే అక్కడ ఒక నెగిటివ్గా గుణం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ఆ నెగిటివ్గా వెళ్ళనీయకుండా మనకేంటంటే శాస్త్రాలు ఉన్నాయి. అలా ఇన్ని శాస్త్రాలు రచించాల్సిన అవసరం మహర్షులకి యోగులకి లేదు. విశ్వామిత్రుడికి శాస్త్రాలు లేవు, అంగీరసుడు కానీ, వశిష్ఠుడు కానీ, నారదుడు కానీ ఎన్ని వేదాల పురాణాలు ఇచ్చారు. అంటే ప్రతి దానికి ఒక శాస్త్రం ఇచ్చారు. దీన్ని లోతైన సూక్ష్మ పరిశీలనలన్నీ మనం పక్కన పెట్టుకుని పై పై కోతల వైపు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక లేజీ పర్సన్, ఒక బద్ధకస్తుడు ఎక్కువగా జ్యోతిష్యాన్ని నమ్ముతాడు, జ్యోతిష పరిహారాల్లోకి వెళ్తుంటాడు, రెమెడీస్ వైపు వెళ్తుంటాడు. అంతేగాని మనం చేసే పనిలో శాస్త్ర ప్రకారంగా వెళ్తున్నావా, లైన్ బై లైన్ వెళ్తున్నావా, అర్థమైనా, అంటే మనం ఏ విధంగా వెళ్తున్నాము, మనకు నష్టం వస్తుందంటే మనం చేసిన దాంట్లో తప్పు ఏంటి, అది ఆలోచించాలి. అలా తప్పు చేశానంటే, దాంట్లో తప్పు చేసే విధంగా నేను వెళ్ళానంటే, అంటే నా గత జన్మలో నేను చేసిన ప్రారంభ కర్మలు సరిగ్గా లేక ఆ వాసన నెగిటివ్ అయ్యి అదే వాసన ఈ జన్మలో ఇదే బుద్ధిని సంసారం వేస్తడం వల్ల నేను నష్టపోయే అవకాశం. అర్థనా? ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు సగం అంటే ఏంటి, పాయింట్లు కలిసినాయి అని అంటారు. పాయింట్లు కలిసినాయి కరెక్టే, వీళ్ళకి శాస్త్రం ఉందా, వివాహం చేసుకుంటే అర్హత ఉందా? ఎందుకంటే పాతకాలం అంటే గురుకులాల్లో గృహస్థాశ్రమం కోసం కావాల్సిన విద్యను నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అర్థనా? పెళ్ళానంగా నాకు ఉద్యోగం వచ్చింది, నాకు జీతం వస్తుంది అంటారు. కాదు, నువ్వు గర్జన నుంచి ఎలాంటి సంస్కారాలు నీ వివాహ స్థానాల్లో పెట్టుకున్నావు. అర్థం, వివాహానికి ఎలాంటి జ్ఞానం కావాలి అంటే ప్రతి సెక్టార్కి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలు, అర్థమైందా, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కింద తల్లిదండ్రులకి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇదంతా ఏంటంటే ప్రతిదానికి శాస్త్రం. శాస్త్రం ప్రకారం వెళ్తేనే జీవితాల్లో ఎప్పుడు ఏ నష్టం ఉండదు, జీవితంలో అన్నీ అనుభవించగలుగుతాం. ఎందుకంటే శాస్త్రం ప్రకారం వెళ్తేనే అక్కడే నీకు దేవుడు ఉన్నాడు, అదే దైవం, అదే అదృష్టం.
అర్థమైందా? శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళాం మనం. శాస్త్రమే సరిగ్గా లేదు. నాకు రాత్రి రాత్రి కావాలంటే టీవీలో కనబడతా ఈ లక్ష్మీ లాకెట్ పెట్టుకోండి, మీరు రాత్రి రాత్రి కోటేశ్వర్లు అయిపోతారండి. ఇలా తమలపాకు మీద స్వస్తికి పెట్టుకుని బొట్లు పెట్టి మీ ఇంట్లో మడతేసి పెట్టుకోండి, మీ ఇంట్లో లక్ష్మి పడిపోద్ది అంటారు. ఎక్కడి నుంచి పడింది లక్ష్మి? మనం ఒక పని చేయాలి, ఆ పని ఒక పద్ధతి ప్రకారం చేయాలి, దానికి కష్టపడాలి, దానికి ఒక విలువ వస్తే అది లక్ష్మి. నాకు అప్పు తీరాలండి ఏం చేయాలి అన్నట్టు, అప్పు ఎందుకు చేసావు ఫస్ట్? నువ్వు అప్పులో చేసావంటే, నువ్వు 10 రూపాయలు అప్పు చేసావు, ఆ 10 రూపాయలు తీర్చాలి. తీర్చాలంటే నువ్వు ఒక 100 రూపాయలు సంపాదించి నీ ఖర్చులన్నీ పోయి 10 రూపాయలు మిగిలింది కంటే నేను తీర్చగలను. లేదు, నాకు వచ్చేది 100 నేను 1000 రూపాయలు అప్పు చేశాను, నేను కానీ నేను సంపాదించేది 100 రూపాయలు అంటే 900 ఎక్కడి నుంచి తీసుకొస్తావు? రెమెడీ చెప్పండి గురువు గారు, గాలి నుంచి డబ్బులు పడతాయి? పడవు కదా. ఒక అప్పు తీరాలంటే ఒక వృత్తిని చేయాలి, లేదా ఒక వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం చేయడానికి ఒక అనుభవం కావాలి. అది ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి ఏంటని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాంట్లో లాభ నష్టాలను చూసుకోవాలి. అప్పుడు దాంతో అప్పులు తీర్చుకోవాలి. అంటే ఏ పని చేసినా మనం, అర్థమైనా, ఒక పని చేసేటప్పుడు ఆ పనికి క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అందుకే అంటాం మనోవాక్కాయ కర్మలో మనస్సు ఒకటి కోరుకుంటుంది, నా వాక్కు నా బుద్ధి ఒకటి కోరుకుంటుంది, నా శరీరం ఒకటిలా ప్రవర్తిస్తుంది, ఇంక నేను ఒక కర్మ చేస్తాను. ఈ మనోవాక్కాయ కర్మలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీ గత జన్మ కర్మలను బట్టి ఈ జన్మలో నువ్వు అదే వాసనతో నీ జాతక చక్రం ఏర్పడింది. ఈ జాతక చక్రాలు ఎక్కడెక్కడ మైనస్లో ఉండయో ఇక్కడ ఈ మైనస్ల దగ్గర ఏంటంటే, ఈ మైనస్ల వైపు వెనకాల ఇదే విధంగా ప్రవర్తించకుండా శాస్త్రాన్ని పట్టుకుంటా సత్కర్మంలో చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రారంభ కర్మలు ఆటోమేటిక్ అయిపోతాయి. ఎందుకంటే నేను అదే గుణంలో లేను కదా, నేను మారిపోయాను. నేను మారిపోయినప్పుడు నాకు పాపం ఎందుకు జరిగింది? జరగదుగా. నా పాత వాసన బాగాలేదు, గర్జన్మ వాసన. ఆ వాసన ఈ జన్మలో ఉంది. అది వాసన నాకు తెలిసింది జ్యోతిష జ్ఞానం వల్ల. కానీ ఈ సంబంధమైన పని చేసేటప్పుడు నాకు ఇలాంటి ఇంకో జ్ఞానం కావాలి, శాస్త్ర జ్ఞానం. ఈ శాస్త్ర జ్ఞానం సులభమైంది, దీనివల్ల నాకు నష్టం రాదు. అంటే నేను దీన్ని ఫాలో అవుతాను. గురువులు చెప్పిందంట, గురువులు ఈ శాస్త్రం గురించి ఇది చెప్పారు, దాన్ని ఫాలో అవుతే వెళ్ళదు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే, నీ ఇష్టం వచ్చినట్టు ఏం చేపిస్తుంది అంటే, నీ గత వాసన నీ ఇష్టం వచ్చినట్టు చేపిస్తుంది. గత జన్మ కర్మలో, చెడు కర్మలో అదే వాసన ఈ జన్మలో ఉంటుంది కాబట్టి అది నా ఇష్టం వచ్చినట్టు చేయటం అన్న. ఏది నా ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఏదైనా సరే శాస్త్రానుకూలంగా చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు నా వాసన బాగాలేదు గత జన్మ నుంచి, ఈ జన్మలో కూడా బాగాలేదు, కాబట్టి నేను కష్టాలు పడదు. చూడండి, చాలా మంది ఏంటంటే ఈజీ మనీ, ఈజీ డబ్బుల కోసం కొంతమంది వెళ్తారు. అలాగే జ్యోతిషం సరిగ్గా తెలియని వాళ్ళు కూడా వాళ్ళని మోసం చేయడానికి రెడీ అవుతారు. మోసం చేయడానికి జ్యోతిషంలో చాలా రకాల రెమెడీలు, చాలా రకాల అంతరాలు, చాలా రకాల తంత్రాలు, పెద్ద బిజినెస్ నడుస్తుంది. వాళ్ళకి తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఒక చాట్లో ఒక ప్రారంభ కర్మ ఎలా ఉంది, ఏ జోన్ని ఇతను ఏ గుణం వల్ల చెడగొట్టుకుంటున్నాడు, దీన్ని సరి చేయడానికి వీళ్ళకి ఏ విధమైన శాస్త్రం కావాలి, వీళ్ళు ఏ మానసిక స్థితిలో ఉంటారు, వీళ్ళ హీలింగ్స్ ఎక్కడ ఉంటాయి, అవతల వాళ్ళ హీలింగ్స్ ఎక్కడ ఉంటాయి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలా 100 రకాలు ఉంటాయి. చాలా మంది నేను జ్యోతిష్లు అక్కడ అక్కడ ఉంది, అది చేయండి, లేదా ఇక్కడ ఉంది ఇది చేయండి, మీరు పలానా గుడికెళ్ళు 3 కొబ్బరికాయలు కొట్టండి మీకు పెళ్ళి అయిపోద్దంటే, పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయిద్ది అన్నప్పుడు పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు నీకు? ఫస్ట్ రూల్ వన్. పలానా అశుభగ్రహాలు కూర్చున్నాయి, ఓకే, అశుభగ్రహాల వల్ల వివాహం లేట్ అవ్వటం అవ్వకపోవటం. ఈ అశుభగ్రహాలు ఎలాంటి వాసన తీసుకొస్తుంది మనకి గర్జన నుంచి? ఆ వాసన ప్రకారం అతను అలాంటి లక్షణాలతో ఉంటా వివాహాన్ని ఎదుగుతాడు. అది అందరికి నచ్చదు. నీ గుణం ఏదైతే ఉందో, నీ అరిషడ్ వర్గాలతో ఏర్పరచుకున్న గుణం ఏదైతే ఉందో, ఆ గుణం ఇతరులకు నచ్చదు. అందుకే నీకు పెళ్లి కాదు. లేదు, పెళ్ళయింది, వివాహం నిలబడదు. ఎందుకు? గర్జన నుంచి నీ గుణాలు సరైన తెచ్చుకోలేదు. కానీ పెళ్లి వివాహం అవ్వాలంటే ఎలాంటి గుణాలను అలవరుచుకున్నా మనం ఏ విధంగా వెళ్తే మనకు వివాహం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఆ వివాహం అద్భుతంగా కూడా వెళ్ళి వివాహం చేసుకోవాలంటే ఒక పద్ధతి, అత్తమామలతో ఎలాగ మెయింటైన్ చేయాలన్నది ఒక జ్ఞానం, భార్యతో సంసారం చేయాలంటే ఇంకో జ్ఞానం. ఇలా ప్రతిదీ శాస్త్రం ప్రకారం వెళ్ళేవాడు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ ఉంటుంది, ఎక్కడా ఫెయిల్ ఉండదు. అంటే ఆల్ జోన్స్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. వీళ్ళకి జాతకాలు పనిచేయవు, ఇంకా ఏ రెమెడీ చేయక్కర్లేదు. ఏ రెమెడీ చేయకుండానే వీళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు
ఫండమెంటల్ రూల్స్ వెళ్తున్నారు. రూల్స్ తప్పి నా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు. ఈ నా ఇష్టం అనేది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం అనేది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేది గత జన్మ కర్మ యొక్క వాసన. కానీ ఈ జన్మలో మనం అన్ని సక్సెస్ వెళ్ళాలంటే ప్రతి సెక్టార్కి సంబంధించిన శాస్త్రాన్ని అభ్యసించి చేయాలి. ఇది మనకి పంచమ భావం చెప్తుంది జ్యోతిష్యం. మన ప్రయత్నం తృతీయాత్ తృతీయం. మన డిజైర్ తీరాలి అంటే, మన కోరికలు తీరాలి, మన ప్రతి దాంట్లో మనం సక్సెస్ అవ్వాలంటే మన ప్రయత్నం అనేది జ్ఞానపూర్వకంగా శాస్త్రపరంగా వెళ్ళాలి. అజ్ఞానంగా వెళ్ళేది కదా. కొంతమంది అడుగుతూ ఉంటారు, సంసార జీవితం ఎలా ఉంటుందండి నాది అంటారు. వివాహం అయితే నాకు ఎలాంటి భార్య వచ్చింది అంటారు. నీకు ఎలాంటి భార్య వచ్చిందని కాదు, నీకు ఎలాంటి భార్య వచ్చిందని నువ్వు అనుమానం పడుతున్నావు అంటే నీ ఉపపద లగ్న ద్వితీయంలో రాహు కూర్చున్నాడా, లేదు నీ ఉపపద లగ్నాన్ని శనేమో చూస్తున్నాడా. 100 రకాల పేర్లు ఉంటాయి మానసికంగా. ఎందుకు ఉంటాయి ఈ పేర్లు అంటే, వీళ్ళు గత జన్మలో వివాహ విషయంలో కొన్ని అశుభ కర్మలు చేశారు, అదే వాసన ఈ జన్మలో వచ్చింది వాళ్ళకి. వీళ్ళు సబ్ కాన్షియస్ అది కొడుతూ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్ లో ఇతను బిహేవ్ చేస్తాడు భార్యతో. మనం ఒకే కర్మ వెళ్ళిపోతుంది. ఈడ్చి 2 పీకిద్ది, లేదా డైవర్స్ లేదు. నా జాతకంలో అలాగే ఉండే, ఏడ్చి నీ కర్మలు, నేను గత జన్మలో తప్పులు చేశాను, ఆ వాసన నాకు ఈ జన్మలో నువ్వు వస్తుంది. ఈ వాసన పోవాలి, చెడు వాసన. చెడు వాసన పోవాలని రూమ్లో ఏంటంటే, ఒకటి చెడుని కడుక్కునే పద్ధతి ఒకటి ఉంటుంది, 2 మంచి వాసన వెలిగించాం అనుకో డైలీ చెడిపోతారు. అర్థమైనా? చెడుని పోవాలంటే డైలీ ఒక మంచి పని చేయాలి కదా. అప్పుడు మంచి పని ఎలా చేయాలి నేనంటే, దానికోసం శాస్త్రం ఉంది. వివాహం చేసుకోవాలి, భార్యతో ఎలా మెయింటైన్ చేయాలి, స్త్రీలతో ఎలా మెలగాలి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. భర్తతో ఎలా మెలగాలి అనేది ఒక శాస్త్రం ఉంది. అంటే ఇక్కడ నాది, నేను నా గత జన్మ వాసనని ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను అంటే వివాహం చెడిపోదు, అసలు వివాహమే అవ్వదు. అర్థం? లేదు నా కోడల దగ్గర నేను చూపిస్తానంటే కోడలు వెళ్ళిపోతుంది, నా అత్త దగ్గర నేను చూపిస్తానన్నా కూడా అత్త వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి ఒక్కదాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్న కారణం ఏంటంటే, ఇది దేవుడు చేసే పని కాదు. మన దేవుడి మీద నిందేయకూడదు. మన నా జాతకం బాగాలేదు, దేవుడు నా మీద కరుణ లేదు అని చెప్పి దేవుడిని నిందిస్తుంటారు. ఇదంతా చేసేది ఎవరు? దౌర్భాగ్యులు. అర్థమైందా? బద్ధకస్తులు, బలహీనులు, సోమరబోధులు. అర్థమైందా? ప్రయత్నం చేసేవాళ్ళు కాదు, పురుషార్థం లేని వాళ్ళు, వీళ్ళందరూ అదృష్టం దేవుడు అంటే వాటి మీద వేస్తారు. కాదు, నీ గత జన్మ కర్మని నువ్వే వాసనలు తెలుసుకొని ఈ జన్మలో నీ గ్రహాలు పెట్టుకుని ఉంటావు. ఆ వాసనలు బాగాలేదు. ఇప్పుడు శాస్త్రం అన్నమాట. శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తుంది ఎలాగ వెళ్ళాలి అనేది, జస్ట్ రూట్ మ్యాప్ ఇది. కానీ ప్రతి జోనికి శాస్త్రాలను పెట్టుకుని వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు మనకేంటంటే ఈ కర్మ సిద్ధాంతం బాగా బ్యాలెన్స్ చేయగలరు. మన ప్రారంధాలు సంచితాలు అన్నీ కలిగిపోతాయి. పురుష ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. నువ్వు యోగి కావాలా, యోగ శాస్త్రాలన్నీ చదవాలి, అటువైపు ప్రయత్నం చేయాలి. అంతేగాని గాల్లో దేవుడు అని పెట్టేసి మనం దేవుడు మొక్కానని అయిపోయిందంటే అని కాదు. దేవుడు మన ప్రయత్నంలో ఉంటాడు. ప్రయత్నశూన్యుడి దగ్గర దేవుడు ఉండడు, అదృష్టం ఉండదు. అర్థమేనా? దేవుడు వేరే చోట ఉన్నాడు, ఆయన నాకు చూడలేదు అంటే ఇదేంటంటే ఎస్కేపింగ్ మైండ్ సెట్. ఎస్కేపింగ్ మైండ్ సెట్, బద్దగస్తులు, సోంబేరులు, సోమరబోతులు చాలా ఉంటారు పేర్లు. వీళ్ళందరూ ఏంటంటే ఇలా ఈజీ మనీ కావాలన్నమాట, కూర్చుని చాటే కావాలన్నమాట. వీళ్ళు మోసపోతారు, వీళ్ళు పోయేది మోసం, వాళ్ళు మోసం చేయడం రెడీగా ఉంటారు. ఫైనల్గా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం తప్పడతారు, జ్యోతిషాన్ని తప్పడతారు, శాస్త్రాన్ని తప్పడతారు, అన్ని తప్పడతారు. అంటే ప్రతిదానికి ఏంటంటే శాస్త్ర ప్రకారం వెళ్ళాం, ప్రాబ్లం ఏమవుతుంది? ఎందుకంటే దేవుడు దేవుడు అని వెళ్ళకూడదు. మనం మనం చేసే ప్రయత్నం శాస్త్రపూర్వకంగా ఎంత పురుషార్థాన్ని పురుష ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఏ ప్రయత్నం చేయను, ఇంట్లో కూర్చొని నాకు అన్నీ అయిపోవాలంటే తిన్న ముద్ద గొంతులోంచి కడుపులోకి కూడా వెళ్ళదు. అదేనా? ఇప్పుడు నేను దేవుడు నమ్మానండి, నేను డైలీ దేవుడు పూజ చేస్తానండి, నాకు అదృష్టం ఉందంటే సరే నాయన, ఒక పని చేయి, అక్కడ పెద్ద నిప్పులు ఉండే, అర్థమైందా, నువ్వు దేవుడు కదా, ఒకసారి నొప్పుకుని ఆ నిప్పుల్లో నుంచో, నువ్వు కాలకుండా వస్తామో చూస్తానంట. నిజంగా అంటారు. కాలకుండా ఎందుకు ఉంటుంది? కాలిద్ది అది నిప్పు అన్నాక. అదే దేవుడు కాపాడాలి కదా, మనకి ఎందుకు కాపాడలేదు? కాపాడాలి కదా, ఎందుకు కాపాడు? నువ్వు దేవుడిని మొక్కుతున్నావు కదా, వచ్చేయాలి నిప్పు కాలకూడదు నేను, కానీ కాలిద్ది అది. కాలటం నిప్పు గుణం, నిప్పు కాల్చింది.
లేదు నేను మహా సాధకుడు అనుకో, అప్పుడు పురుష ప్రయత్నం కావాలి. అర్థమైందా? అగ్నిముద్రలు చేస్తా మహా అగ్నిగా మారాడు అనుకో, అతనికి నిప్పు కాదు. అది సాధకులు అంటాం. ఆ సాధకుడు విపరీతమైన ప్రయత్నం చేస్తే కానీ ఆ స్థితిలోకి రాడు. అగ్నిస్తంభన విద్యలు ఉంటాయి, జలస్తంభన విద్యలు ఉంటాయి. వాళ్ళు అంత సాధన చేశారు, వాళ్ళు పురుష ప్రయత్నం చేస్తేనే సాధించగలిగారు. అసలు ఎంత ప్రయత్నం లేకపోతే ఒక వాల్మీకి రామాయణాన్ని రాయగలుగుతాం, వ్యాసుడు మహాభారతాన్ని తీసుకెళ్ళగలుగుతాం. ఊరికి అయిందా? ప్రయత్నం కావాలి. దేవుళ్ళు ప్రయత్నం చేశారుగా. అర్థమైందా? అసలు నిజంగా దేవుడు అనుకుంటే అమృతం కావాలంటే ఇట్లా అంటే అమృతం వచ్చేయాలి, కానీ అలా లేదుగా. మందర పర్వతం, ఆయన ఒక తాబేలు కూర్చున్నాడు, అటు రాక్షసులు కూర్చున్నారు, మధ్యలో వాసుకుని పెట్టారు, ఇటు దేవతలు కూర్చున్నారు, చిలికి 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 దగ్గర అమృతం రావాలి. అంటే ఎంత ప్రయత్నం చేస్తే అమృతం పుట్టింది. అంటే ఇక్కడ అన్ని మనకేం చెప్తున్నాయి, వేదాలు కానీ శాస్త్రాలు కానీ పురాణాలు కానీ పురుష ప్రయత్నం. జ్యోతిష్యంలో కూడా థర్డ్ హౌస్ పురుష ప్రయత్నం అని చెప్పి, ఆ పురుష ప్రయత్నం భావోద్భావంలో శాస్త్ర రూపంలో ప్రయత్నం చేయాలి అని చెప్పి. ఇష్టం వచ్చినట్టు చేస్తే నష్టపోతావు. అర్థమైనా అర్థం కలదా? అంటే ఇక్కడ శాస్త్రం ఇంపార్టెంట్. ఇది జ్యోతిష దర్శనం ఇది. మీరేంటంటే ఎవ్రీ పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రారంధాలు చూసిన తర్వాత మీకు ఇలాంటి ఆలోచనలు గర్జన నుంచి వాసనలు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని తెచ్చుకోకుండా దీన్ని అలాగా పక్కన పెట్టేసి ఈ శాస్త్ర ప్రకారం మీరు ఫాలో అవ్వండి, ఇలాంటి ఆలోచనలు డెవలప్ చేసుకోండి, ఈ రూల్స్ను పాటించండి అని చెప్పాలి. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జ్యోతిషం అంటే మార్పు. మార్పు ఎక్కడ వస్తుంది? నా గత జన్మ వాసనలకి నుంచి నేను బయటపడి కొత్త వాసనలు అంటుకుంటున్నా. ఆ కొత్త వాసనలు శుభకర్మలు. శుభకర్మలు అంటే అరిషడ్ వర్గాలను వదిలేసి శాస్త్రానుసారంగా, అర్థమైందా, ఓర్పు సహనం బుద్ధి చాంచల్యాన్ని వదిలేసి, మనోచాంచల్యాన్ని వదిలేసి, అర్థమైందా, నిర్మల హృదయాన్ని ఏర్పరచుకొని ఉద్వేగాన్ని తగ్గించుకొని సూక్ష్మ దృష్టితో పరిశీలన చేసుకుంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి. అంటే ఒక శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే ఇలాంటి లక్షణాలు ఎన్నో ఉండాలి. ఇదేది లేకుండా చేసాం అనుకో, డ్యామేజ్. ఓకేనా? ఇది మనకి ఆస్ట్రాలజికల్ లో మనం చాలా బేసిక్స్, పరాశ రూల్స్ అన్ని చేసాం అనుకో, ఆస్ట్రాలజీ అర్థమైంది మనకి. ఆస్ట్రాలజీలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ నెగిటివ్ వచ్చి ఎలాంటి నెగిటివ్ గుణాలు నిలకిస్తున్నాయి, ఈ నెగిటివ్ గుణాలు వాళ్ళ గర్జనం చేసుకున్న ప్రారంభించాలని చెప్పి మనకు తెలుస్తుంది. పెంచుతాలంటే అదే ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మలు, అవి మంచి కానీ చెడు కానీ, అదంతా ఏంటంటే ఒక సంస్కార రూపంలో మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది వాసనలాగా. అదే జాతక చక్రం, అంశ చక్రాలు. దీనికి మనం ఆస్ట్రాలజీ బేసిక్స్ కావాలి. ఇది తెలిసింది అనుకో, మనం ఎక్కడెక్కడ వీళ్ళు డ్యామేజ్ అవుతున్నారు, వీళ్ళకి ఎక్కడెక్కడ శాస్త్ర పరిజ్ఞానం కావాలని చెప్పి ఒక అవగాహన వస్తుంది. అర్థమైందా? ఏది పడితే అలా పడితే అలా చేస్తే నష్టాలు వస్తాం. ఎక్కడెక్కడ మాయలో పడుతున్నారు, ఆ మాయకి కారణం ఏంటి, ఇదంతా మనకి ఏంటంటే జ్యోతిష్యం చెప్పాం. కానీ ఇప్పుడు చాలా మంది అస్ట్రాలజర్స్ ఎలా ఉందంటే పరిస్థితి, ఇది ఇన్స్టంట్ కాపీ లాగా ఇన్స్టంట్ అయిపోవాలన్నట్టు లెక్కలో వాళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళని మోసం చేయడానికి కాస్ట్లీగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం. అసలు టైం స్పెండ్ చేయరు, 10 నిమిషాలు మాట్లాడతారు. ఆహా నీకు ఈ దోషం ఉంది, ఇది వచ్చేసుకోవాలి ఇచ్చేసుకోవాలి అనుకుంటారు. నెత్తిన తడిచిపోప్పుడు అయితే అది 50,000 నుంచి 1,00,000 పేలిపోతాడు. ఇంకా కాస్ట్లీ అనుకో, కాస్ట్లీ రాళ్ళు పెడితే లక్షల్లోనే ఉంటుంది. అర్థమైందా? మామూలుగా రుద్రాక్షలు తీసుకున్నాం అనుకో, ₹5, ₹10, ₹20 ఉంటాయి. అయితే మంచి ముఖం రుద్రాక్షలు. దీంట్లో మళ్ళీ ఏంటంటే ఈ ముఖం పెడితే ఎలా ఉంటుంది, ఆ ముఖం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ముఖాలను పెట్టేసి ఆ 1,00,000, 2,00,000, 5,00,000 దాకా తీసుకెళ్ళిపోతారు రుద్రాక్షలు. ఒక ఇత్తనాన్ని, మనిషి యొక్క మానసిక బలహీనతని, వీళ్ళ అత్యాశని అడ్డం పెట్టుకుని లక్షలుగా అమ్ముతారు. అర్థం కాదు. రుద్రాక్ష ఏదైనా ఒకటే, అది పగలగొట్టి మనం త్వరం చేసుకుని తాగాం అనుకో, కాలంలో వేసుకుని కళ్ళు కొద్దిగా బాగుంటాయి, ఒక ఆయుర్వేదం. లేదు రుద్రాక్ష మనం ఒంట్లో ఉందనుకో, డైలీ మనం దాన్ని చూస్తే స్థిరజాపం చేయాలనిపిస్తుంది. అంటే మనస్సుని స్థిరం చేసుకోగలుగుతాం, చంచలం వెళ్ళలేకుండా ఒక చోట కూర్చోబెడటానికి రుద్రాక్ష అనేది ఒక మోటివ్ గా కనబడుతుంది. ఏదైనా మోటివేషన్సే. అర్థమైందా? ఏది అద్భుతాలు లేదు. అద్భుతాలు ఏంటంటే మనం గర్జన్మ వాసనలు పెట్టుకొని మన మానసిక బుద్ధి ఎలా ఉంది, అర్థమైందా, ఆ బుద్ధిని అనుసరించి మన మనస్సు, వాక్కు, కాయ కర్మలు ఎలాగ ఉన్నాయి, దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది రిజల్ట్. నేను ఒకటి తిట్టాను, నేను తిట్టాను కానీ అటు వచ్చి నాకేం పొలమాలు వేయడం మళ్ళీ నన్ను చేస్తాడు. అంటే నా మనసు ఎలా నెగిటివ్ కర్మ చేస్తే దానివల్ల నాకు చెడు ఫలితం వస్తుంది. లేదు నేను ఒకడు పొగిడాను, ఒకడు నమస్కారం పెట్టాను, అతను మనకి డిఫాల్ట్ నమస్కారం పెడతాడు.
మనల్ని ఇష్టపడతారు. ఒకరితో నేను సౌమ్యంగా ఉన్నాను, వాళ్ళు సౌమ్యంగానే ఉంటారు. అర్థమైనా? లేదా ఒక పని చేసేటప్పుడు ఒక పద్ధతి, ఏ పని చేసినా కూడా దానికి దేశకాలమాన పరిస్థితులు బట్టి ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్ళాలి. అప్పుడే ఆ పనిలో సక్సెస్ అవుతాం. ఆ పద్ధతులు ఏమీ లేకుండా వ్యాపారం నేను పెట్టాను నాకు వ్యాపారం అయిపోవాలంటే అవ్వదు. అడుక్కు తింటారు వాళ్ళు. వ్యాపారం అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ ఏరియా కావాలి, లొకేషన్ ఇంపార్టెంట్. ఆ లొకేషన్లో జనాలకి ఏది వాంటెడ్ ఇంపార్టెంట్. ఎంతమంది జనాలు ఎంత పెట్టుబడి పెడుతున్నాం ఇంపార్టెంట్. మన ఖర్చులు ఎంత ఇంపార్టెంట్. అర్థం? వీటన్నిటి ఇంపార్టెంట్ చూసుకొని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చేస్తే వ్యాపారం. లేదా ఒక జాబ్ చేస్తున్నాం, ఏ జాబ్ చేస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ అవ్వాలి. సాఫ్ట్వేర్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు లెర్నింగ్ కెపాసిటీ ఉండాలి, రూల్ వన్. కొత్తదనం నేర్చుకునే గుణం ఉండాలి. రెండు, స్థిరమైన మానసిక స్థితి ఉండాలి, సూక్ష్మమైన ఆలోచన ఉండాలి. చాలా డీప్ లెవెల్లో లెర్నింగ్ చేయాలంటే చంచల మనస్తత్వం ఉండకూడదు, చంచల బుద్ధి ఉండకూడదు. అదే మనోగ్రాహ్య స్థితుల్లో ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అప్డేట్ అవుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఆడు. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడైనా సరే అదృష్టాన్ని నమ్మరు. అదృష్టాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే ఏంటి? ప్రయత్నం చేస్తారు. ఎలా పడితే అలా ప్రయత్నం చేయరు. మళ్ళీ ఆడేదో బాగుపడుతుంది అని చెప్పేసి ఓవర్ యాంగ్జైటీతో, అసలు బుద్ధి చాంచల్యం మనోచాంచల్యంతో ఏదో మన దగ్గర ఎవరో ఇచ్చారు డబ్బులు, ఒక 5 లక్షలు అప్పు చేసేద్దాం, బ్యాంకులో పెట్టేద్దాం చేసాడు అనుకో, మొత్తాన్ని మాట్లాడు విడిపోతాం కాదు, వీడి కుటుంబాన్ని వాళ్ళని వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు అందరం రోడ్డు పడాలి. శాస్త్రం తెలిసినవాడు ఏం చేస్తాడు? దాని ముందు మొత్తం పకడ్బందీ పెడతాడు. పకడ్బందీ పెట్టిన తర్వాత అప్పుడు పనిలోకి వెళ్తాడు. అర్థమైందా? అర్థం కాదు. అందుకే శాస్త్రం అతి ముఖ్యమైనది. భారతదేశంలో అలాంటి శాస్త్రాలకు ప్రతి సెక్టర్లో శాస్త్రం. అర్థమైందా? జ్యోతిష్యం కూడా అదే చెప్పుకున్నాం. జ్యోతిష్యం ఉపయోగపడేది ఏంటంటే ఎక్కడ మనం పూర్వజన్మ వాసనలు తెచ్చుకొని, అర్థమైందా, ఎక్కడ మనం చెడగొట్టుకుంటున్నాము, ఇదంతా మనదే. జాతకం నాది. నా జాతకం నా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు బాగోలేదు అంటే నా పూర్వజన్మ వాసన బాగోలేదు. ఈ వాసన నేనేంటంటే సరి చేయాలి. ఎలా సరి చేస్తాను? దేవుడు అంటే సరి అవ్వదు. నేను 10 కొబ్బరికాయలు కాదు, నీకు నా పని అయితే 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి దేవుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాం మనం? కాదు కదా. ఆ పని చేయాలంటే ఆ పనికి సంబంధించిన జ్ఞానం ఎక్కడ ఉంది, ఏ మహర్షులు ఎలాంటి జ్ఞానాన్ని అందించారు, అర్థం కదా, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, సూక్ష్మాలు ఏంటి, అన్ని కనిపెట్టి ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. నష్టమే ఉంటుంది. అదే దైవం. దైవం అంటే ఎక్కడ కాదు, మన ప్రయత్నంలోనే ఉంటుంది. చేసే పద్ధతిలో దైవం. నా ఇష్టం అనేది మన ప్రారంభం. మన గత జన్మ వాసనే నా ఇష్టం అన్నట్టు మాట్లాడతారు మనిషి. నా గత జన్మ వాసన వల్ల నాకు ఉద్రేకం ఉండే ఛాన్స్ ఉంది. నా గత జన్మ వాసన వల్ల నా బుద్ధి చాంచల్యం ఉంటుంది, మనో చాంచల్యం ఉంటుంది, గురువులు చెప్పే మాటలు ఎన్నో మొత్తం. అర్థనా? గురువులను 100 రకాలుగా ఇసికిస్తాను అవసరమైతే నేను బుద్ధి చాంచల్యం కదా, మనో చాంచల్యం, ఉద్రేక మనస్తత్వం. నాకు గత జన్మ వాసన సరిగ్గా లేదు. ఇప్పుడు ఒక గురువు నాకు ఒక సలహా ఇస్తాను అనుకో, ఆ గురువుకి నేను 100 సలహాలు ఇస్తాను. ఎందుకంటే శాస్త్రం తెలియదు నాకు, కానీ నాకు నోరు ఉంది కదా, నా మనోవాక్కాయ కర్మలు ఉంటాయి కదా, అది నాకు గర్జన నుంచే నాకు కొంత జ్ఞానాన్ని ఇస్తుంది కదా. ఆ జ్ఞానం మంచిది అవ్వచ్చు, చెడుది అవ్వచ్చు. అర్థనా? దానివల్ల నాకు సూక్ష్మ పరిశీలన లేకుండానే నేను డిబేట్స్ అంటాను, వాదన దిగుతాను, అర్థనా, ప్రశ్నలు వేస్తాను, తర్కంగా నేను గెలిచానని చెప్పేసి రాక్షస ఆనందాన్ని పొందుతాను. ఆ గురువు ఏమనుకుంటాడు? ఈ వాళ్ళంతా మనకి ఎందుకు, అప్పుడు ఎందుకు అసలు అన్ని అనుభవించాలి అని చెప్పి లైట్కి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత కంప్లీట్గా డ్యామేజ్ అవుతాడు. ఓకేనా? సరే, ఇది ఫుల్ చేద్దాం.